హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ముందు ఏంటో ఒక బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు. ఆవిడెవరో కాదు, సాండ్రా గారు ఉన్నారు. సో ఆవిడతో ఒకసారి మాట్లాడి ఈ శుభస్య శీఘ్రం సీరియల్ గురించి, ఆఫర్ ఎట్లా వచ్చింది ఆవిడకి, ఆవిడ నెక్స్ట్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అవన్నీ ఒకసారి ఆవిడ గురించి మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎట్లా బాగున్నారా? బాగున్నా మేడం. మీరు గుర్తుపడ్డారు లేదో? ఖచ్చితంగా గుర్తుపట్టాను. ముద్దమందారంలో చేశాను. ఓకే, ఈ కమింగ్ టు ది సీరియల్ దగ్గరికి వస్తే, శుభస్య శీఘ్రం దగ్గరికి వస్తే, ఈ ఆఫర్ ఎట్లా వచ్చిందండి మీకు? ఈ ఆఫర్ ఛానల్ నుంచి వచ్చింది, జీ తెలుగు ఛానల్ నుంచి వచ్చింది. అంటే ఈ రోల్కి మీరే అని చెప్పి ఎట్లా వచ్చింది? ఆడిషన్ ఇచ్చారా లేకపోతే? ఆడిషన్ లేదు, అంటే డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారు, చెప్పారు ఈ రోల్ ఇలా ఉంది, చెవిటి అంటే వినిపించదు, సో ఛాలెంజింగ్ ఉంది. ఛాలెంజింగ్. బయట అప్లాస్ ఎలా ఉందండి? బయట ఆడియన్స్ బాగుంది, ఆడియన్స్కి అయితే బాగా నచ్చింది, రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ అందరికీ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే ఒక చెవిటిగా ప్లే చేయడం సీరియల్స్తో ఇప్పటి వరకు ఎవరు చేయలేదని. సో ఇట్స్ దట్టు మీరు ఏంటంటే ఆడియన్స్ మిమ్మల్ని బాగా ఓన్ చేసుకున్నారు, ఏం చేసినా కొంచెం మంచిగా చేస్తున్నారు. ఐ మీన్ ఒక మన పక్కింటి అమ్మాయి అంటే ఎట్లా ఉంటుందో ఆ టైప్ చేస్తున్నారని చెప్పి అందరూ ఓన్ చేస్తున్నారు మిమ్మల్ని. సో ఈ టైంలో ఏంటంటే ఐ మీన్ స్క్రిప్ట్స్ అవి వచ్చినప్పుడు మీరు ఏం చూస్తారు అందులో స్క్రిప్ట్లో? ఇంపార్టెన్స్ ఆఫ్ ద రోల్, ఆ క్యారెక్టర్కి ఉన్న డెప్త్ చూస్తాను. అదే అంటే డైలాగ్స్ ఉన్నా లేకపోయినా ఈ క్యారెక్టర్ ఆ ఫ్రేమ్లో నించుంటే ఇచ్చే మెసేజ్ ఏంటి, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎంత ఉంది, అవన్నీ అలాంటిది చూస్తాను. ఓకే, అంటే ఏం లేదంటే మీరు ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఓకే చేశారు కదా, సో ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో కూడా నాకు ఇవే క్యారెక్టర్స్ వస్తాయి, మెయిన్ లీడ్ రాదు అని ఏమీ ఆలోచించలేదు? ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఎన్ యాక్టర్. ఓకే, సో నేను చేసిన పనులన్నీ చూస్తే ఐ డోంట్ ఫోకస్ ఆన్ బీయింగ్ అ హీరోయిన్. నాకు హీరోయిన్ అంటేనే యాక్టర్ అన్నది కాదు కదా, ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, ద హోల్ ఇండస్ట్రీ, ఫాదర్ రోల్స్, మదర్ రోల్స్, సిస్టర్, బ్రదర్, అక్క, చెల్లెలు అన్నీ ఉన్నాయి అసలు. సో ఏ రోల్ అయినా యాజ్ అ రోల్. యాక్టింగ్ కోసం ప్యాషన్ ఉన్న వాళ్ళు వాళ్ళకు హీరోయినే చేయాలి, హీరోగానే చేయాలి అని ఉంటే కష్టం అవుతుంది. ఇప్పుడు మన ఇండస్ట్రీలోనే ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు హూ హ్యావ్ మచ్ మోర్ ఫేమ్ దెన్ హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటున్నాను. సో వాళ్ళకు కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ప్యాషనేట్ ఫర్ యాక్టింగ్ అనేగా వాళ్ళకి అంత పేరు వచ్చింది. సో నా పరంగా నేను చూస్తే నాకు చాలా ఇంపార్టెన్స్ ఆ రోల్కి ఉందా లేదా, నాకు యాక్టింగ్కి ఆ స్కోప్ ఉందా లేదా అని చూసి నేను ఒప్పుకుంటాను. అంటే మీరు మీ డేలో మీరు చాలా మటుకు ఏంటంటే ఇలా ఆర్టిస్ట్గానే ఉన్నారు కదా, సో ఏదో ఒక రోజు సీరియల్ షూట్ లేనప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? అంటే ఎర్లీ మార్నింగ్ లేచి పైకి లేచి ఒకే సెట్కి వెళ్ళాలి నేను డైలీ, మీకు అట్లా ఉంటుంది కదా. ఐ మీన్ ఏంటంటే మీరు రెగ్యులర్గా వెళ్తుంటారు, మీకు కాల్ షీట్ ఫుల్ బిజీగా ఉంటాయి కదా, ఏదైనా ఒక రోజు గ్యాప్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ రోజు ఇన్ఫార్మ్ చేస్తారు రేపు గ్యాప్ అని, ఏ షూట్ అని అనుకుంటాను అంతే. ఇవాళ అనుకుంటారు, మార్నింగ్ అదే టైంకి లేస్తాను, మార్నింగే లేస్తాను. బాడీ ఒక క్లాక్లో అయిపోయింది, అలా ఆటోమేటిక్ లేచేస్తాను. ఒకవేళ మేబీ నార్మలీ నేను లేచేది 5:30, ఒక్కోసారి 4:30 కూడా. అదే ఆఫ్ ఉంటే మహా అయితే 6 o'clock, 6 తర్వాత మరీ నిద్రపోలేను. 6కి ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది, అలా ఉన్నా లేకపోయినా లేవాల్సిందే అంతే. అండ్ ఈ సీరియల్లో మీకు మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా వేరే నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? దీని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అంటే మీకు మీ క్యారెక్టర్ బాగా నచ్చింది, మీకు మిగిలిన క్యారెక్టర్ అంటే కూడా? అంటే నేను నా పని చేస్తున్నాను, సో ఐమ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మై యాక్టింగ్, మై స్పేస్, మై పర్ఫార్మెన్స్ అంతే. వేరే వాళ్ళది ఎప్పుడు యాక్చువల్లీ మీరు అడిగే వరకు నాకు ఆ థాట్ స్ట్రైక్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను ఆలోచిస్తే ఐ థింక్ ఎవరిదైనా చాలా ఛాలెంజింగ్గా ఉందంటే, అంటే సీరియల్ మొత్తం మీద ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇది. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే నాది ఛాలెంజింగ్ ఎప్పుడు ఆ మెషిన్ లేనప్పుడు. నార్మల్గా మెషిన్ వేసుకున్నప్పుడు రెగ్యులర్ రోల్స్ చేస్తాం కదా, అలానే ఉంది. జస్ట్ దట్ నేను గుర్తుపెట్టుకోవాలి మెషిన్ వేసుకోవడం, అది మర్చిపోయినంతే ఇబ్బంది. కానీ అది లేనప్పుడు నాకు పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎందుకంటే వినిపించట్లేదు కదా, అప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, దానికి నాకు ఛాలెంజింగ్ ఉంటుంది. అప్పటి వరకే ఆనెస్ట్గా, దిస్ మై ఆనెస్ట్, అది లేనప్పుడు. ఇది అయితే నేను నార్మల్గా ఉండొచ్చు, ఎందుకంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మెషిన్ వేసుకుంది వినిపిస్తుంది, సో నేను నార్మల్గానే ఉండొచ్చు. అప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ రోల్. సో ఛాలెంజింగ్ నాకు రావట్లేదు, నాట్ ఏబుల్ టు
ఓకే. ఆడియన్స్ కూడా మీ క్యారెక్టరే బాగా నచ్చింది. ఓపెన్‌గా చెప్పాలంటే ఏమన్నా Thank కానీ you. మీదే Thank బాగా you, నచ్చింది. మిమ్మల్ని audience. వేరే Thank క్యారెక్టర్‌లో అంటే మళ్ళీ ఇంత ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేసి నార్మల్ అంటే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేయరు మామూలుగా అయితే. ఓకే.